పల్నాడు జిల్లాలో విద్యార్థుల భద్రతపై రవాణా, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించారు. బడి పిల్లల భద్రతే ధ్యేయంగా రవాణా, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాచేపల్లి పట్టణంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక టౌన్ సిఐ రాజేష్ పర్యవేక్షణలో పట్టణంలోని దాదాపు 40 స్కూల్ బస్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మాచర్ల వెహికల్స్ ఇన్స్పెక్టర్ శేషరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆర్డర్ 185G ప్రకారం ప్రతి బస్సులోనూ నిర్దేశిత నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే కోణంలో ఈ తనిఖీలు జరిపామన్నారు. ఈ ఏడాది కొత్త నిబంధన VLTD పరికరం తప్పనిసరి అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్త సవరణను తీసుకువచ్చిందని తెలిపారు. దీని ప్రకారం ప్రతి స్కూల్ బస్సులో VLTD అనే పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలన్నారు. స్కూల్ బస్సుల గరిష్ట వేగ పరిమితి 60 కిలోమీటర్లు కాగా, ఈ పరిమితి దాటితే విజయవాడ హెడ్ ఆఫీసులోని కమాండ్ కంట్రోల్ రూమ్కు వెంటనే సమాచారం వెళ్తుందని, నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై మరుసటి రోజే చర్యలు తీసుకుంటామన్నారు. వాహన యజమానులందరూ వారం రోజుల్లోగా ఈ పరికరాన్ని అమర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9281607322 ఈ నెంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారు సంప్రదించాలని కోరారు. ఈరోజు దాచేపల్లి పట్టణంలోని 40 స్కూల్ బస్సులను ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి బస్సును కూడా ప్రతి పారామీటర్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆర్డర్ 185G ప్రకారము అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా ఈ సంవత్సరం వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే, ప్రతి స్కూల్ బస్సులో కూడా VLTD అనే పరికరం బిగించాల్సి ఉంటుంది. ఈ యొక్క VLTD పరికరం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ యొక్క VLTD బిగించి ఒకవేళ స్కూల్ బస్కి ఒక వేగ పరిమితి 60 కిలోమీటర్లు పరిమితి దాటి వెళ్ళినట్లయితే విజయవాడ హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో వెంటనే తెలియడం జరుగుతుంది. మరుసటి రోజు ఆ బస్సును సీజ్ చేయడం జరుగుతుంది. కావున వాహన యజమానులందరూ కూడా ఈ యొక్క VLTDని ఒక వారం రోజుల లోపల బిగించుకోవాల్సిందిగా మనం కోరుచున్నాము. ఇక ముఖ్యంగా స్కూల్ బస్సులో 5 సంవత్సరములు హెవీ లైసెన్స్ అనుభవం కలిగిన డ్రైవర్ ఉండాలి. 60 సంవత్సరాల వయసు మించిన డ్రైవరు తోలకూడదు. 60 సంవత్సరాలు ఎందుకు పెట్టారంటే, 60 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి త్వరగా స్పందించలేడు కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వ్యక్తిని స్కూల్ బస్సు డ్రైవర్గా అనర్హులు చేసింది గవర్నమెంట్, ఒక కమిటీ చేసింది. ఇక ముఖ్యంగా స్కూల్ బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి స్టాండింగ్ అనేది అనుమతి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 సీట్లు ఉంటే 40 మంది పిల్లల వరకే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో స్కూల్ బస్సులో ఎవరు కూడా నిల్చుకొని ట్రావెలింగ్ చేయకూడదు. ఇక ముఖ్యంగా పారామీటర్స్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ పనిచేయాలి, ఫైర్ సిలిండర్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్కూల్ సీట్ కింద ర్యాక్ ఉండాలి, ఫైర్ సిలిండర్ ఖచ్చితంగా ఉండాలి, స్కూల్ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ ఉండాలి. ప్లస్ అదేవిధంగా స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ బస్సులో ప్రయాణం చేసి డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, క్లీనర్ ఎలా ఉన్నారు అన్న విషయాలు కూడా వారు తెలుసుకోవచ్చు. ఇంకా తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే రవాణా శాఖ మాచర్ల మోటార్ వాహన తనిఖీ అధికారి ఒక ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 9281607322 ఈ యొక్క ఫోన్ నెంబరు రవాణా శాఖ MVA మాచర్ల వారిది. 24/7 ఎప్పుడైనా సరే ఈ నెంబర్ కాల్ చేసి స్కూల్ బస్సులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన రాష్ట్ర గౌరవనీయ DGP గారు మరియు పల్నాడు SP గారు యొక్క ఉత్తర్వుల మేరకు మన దాచేపల్లి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ మరియు డ్రైవర్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ యొక్క పర్మిషన్, ఇన్సూరెన్స్, దాంతోపాటు పొల్యూషన్, వెహికల్లో ఉండాల్సినటువంటి మెడికల్ కిట్, తర్వాత ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ కంట్రోల్ చేయడానికి సంబంధించిన సిలిండర్స్ ఉన్నాయో లేవో మొత్తం చెక్ చేస్తున్నాము. అధికారుల ఉత్తర్వుల మేరకు మనకు ఎల్లో బోర్డు ఉన్నటువంటి ప్రతి వెహికల్ కూడా రోడ్డు మీద 80 km మించి వేగం పోవడానికి లేదు. మరియు స్కూల్ బస్సు సంబంధించి ఏ బస్సు అయినా కూడా 60 km మించి వేగం పోవడానికి లేదు.